మీరు ఎప్పుడైనా నేరుగా పైకి ఉండే కట్టడాన్ని చూసి ఉంటారు, కానీ ఎప్పుడైనా తల్లకిందులుగా ఉండే కట్టడాన్ని ఎప్పుడైనా చూసారా? ఇలాంటి నిర్మాణం ఇది ఒక్కటే ఉందన్నమాట. ఇలాంటి నిర్మాణాన్ని చూసి ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే, అంత అద్భుతంగా ఉంటుంది. మనం నిత్యం వాడే 100 రూపాయల వెనక ఏముంటుందో ఒకసారి ఎప్పుడైనా చూసారా? ఈ బావే ఉంటుంది. ఇది ఒక మెట్ల బావి. దీన్ని రాణికి బావ్ అని పిలుస్తారు. అందరూ ప్రేమకు చిహ్నం అంటే తాజ్ మహల్ అంటారు, కానీ నిజమైన ప్రేమకు చిహ్నం నా దృష్టిలో ఈ రాణికి బావ్. ఒక మహిళ తన భర్త మీద ఉన్న ప్రేమకి గుర్తుగా ఈ మెట్ల బావిని నిర్మించింది. ఇంచుమించుగా 5 అంతస్తుల లోతుకు నిర్మించింది అనమాట ఈ మెట్ల బావిని. ఈ ప్రాంతం ఎక్కడ ఉంది అంటే గుజరాత్ లోని పఠాన్ లో ఉన్న రాణికి బావ్ అనమాట. ఇక్కడికి వెళ్ళాలంటే ముందుగా మన తెలుగు రాష్ట్రాల నుంచి ముందుగా గుజరాత్ లోని అహ్మదాబాద్ రీచ్ అవ్వాలి. అక్కడి నుంచి పఠాన్ కి ట్రైన్ లో గానీ బస్ లో గానీ వెళ్ళొచ్చు. పఠాన్ బయటకు వచ్చి అక్కడి నుంచి ఆటో తీసుకున్నారంటే ఒక 50 రూపీస్ అలా తీసుకుంటారు. తీసుకుని వచ్చి దింపేస్తారనమాట. దీన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు మెయింటైన్ చేస్తున్నారనమాట. ఎంట్రీ టికెట్ వచ్చేసి 40 రూపాయలు. ఈ ప్రాంతాన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించింది. ఇది ప్రపంచ వారసత్వ సంపద అనమాట. ఈ మెట్ల బావి హిస్టరీ చెప్పాలి అంటే ఈ నిర్మాణాన్ని 1063వ సంవత్సరంలో సోలంకి రాజవంశానికి చెందిన రాణి ఉదయమతి గారు తన భర్త అయిన భీమ్దేవ్ జ్ఞాపకార్థం ఆయన మీద ఉన్న ప్రేమతో ఈ మెట్ల బావిని 1063వ సంవత్సరంలో నిర్మించారనమాట. ఒక మహిళ ఆ రోజులలో ఒక ప్రేమని చాటుకోవడానికి ఇంత పెద్ద కట్టడాన్ని నిర్మించడం అంటే ఒక గొప్ప విషయం అనే చెప్పాలి. ఈ నిర్మాణం ఒక 1000 సంవత్సరాలు భూమిలో బూడుకోబోయింది. దానికి కారణం ఏంటంటే పక్కనే సరస్వతి నది ఉంటుంది. ఆ సరస్వతి నదికి వచ్చిన వరదల వలన మొత్తం బురదతో ఈ మెట్ల బావి మొత్తం పూడిపోయింది అనమాట. 1890లో బ్రిటిష్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి చెందిన శాస్త్రవేత్తలు ఇక్కడ తవ్వకాలు నిర్వహించినప్పుడు ఈ మెట్ల బావి మొత్తం బయటకు వచ్చిందనమాట. అప్పుడు వాళ్ళు చూసి ఇది ఒక అద్భుతం అని ఆశ్చర్యపోయారు. 2014లో యునెస్కో ఈ ప్రాంతాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. ఈ బావి వెడల్పు వచ్చేసి 20 మీటర్లు, లోతు వచ్చేసి 65 మీటర్ల లోతు ఉంటుంది. 7 అంతస్తుల లోతు ఉంటుంది అనమాట. ఈ బావిలో 500 కంటే ఎక్కువ ప్రధాన శిల్ప విగ్రహాలు ఉన్నాయన్నమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కట్టడాన్ని 100 రూపాయల పైన ముద్రించింది. ఈ బావిలో చాలా శిల్పాలు ఉంటాయి. ఎక్కువగా విష్ణుమూర్తి విగ్రహాలు ఉంటాయి. వరాహ అవతారం, చాలా అవతారాలు ఉంటాయి. ఎడారి ప్రాంతంలో నీరు దొరకడం చాలా కష్టం. వాటిని మేనేజ్ చేయడం కోసమే ఆ రోజులలో ఇలాంటి బావులను తవ్వించేవారనమాట అప్పట్లో ఉండే రాజులు. అయితే సాధారణంగా బావిలో దిగే కొద్ది గాలి సమస్య వస్తుంది, ఎందుకంటే లోతుకు వెళ్లే కొద్ది గాలి తగ్గిపోతుంది. కానీ రాణికి బావులో అలాంటి సమస్య రాకుండా ఈ భూగర్భ జలాశయాన్ని నిర్మించారనమాట. దీనికి మెయిన్ కారణం మాత్రం రాణి ఉదయమతి గారు తన తెలివితేటలు ఉపయోగించి తన కింద ఉన్న మంత్రులను అందరినీ జత చేసి ఈ బావిలోకి వెళ్లే కొలిది గాలి కూడా ప్రశాంతంగా ఉండాలి, అందరూ హ్యాపీగా నీళ్లు తాగాలనే ఉద్దేశంతో ఇక్కడ దీన్ని నిర్మించారనమాట. ఇలాంటి నిర్మాణాలు మనం రక్షించుకోవాలి, ఎందుకంటే ఇలాంటి నిర్మాణాలు మళ్ళీ మనం తిరిగి నిర్మించలేం. ఇలాంటి నిర్మాణం మన భారతదేశంలో ఉన్నందుకు మనం చాలా గర్వపడి ఆనందించాల్సిన విషయం అనమాట. ఇది రాణికి బావు గురించి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.